హాయ్ టు ఆల్. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ 2025 నోటిఫికేషన్‌కి అప్లై చేసి ఎగ్జామ్ రాశారో, వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందుకి ఆన్సర్‌కి అయితే రావడం అయితే జరిగింది. చెక్ చేసుకున్నారు. అవన్నీ కూడా అయిపోయినాయి. బట్ ప్రెజెంట్ వచ్చేసి మళ్ళీ ఫైనల్ ఆన్సర్‌కి అనేది మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీ ఫైనల్ ఆన్సర్‌కి అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా అది ఆన్సర్‌కి అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రతిది చెప్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఎగ్జామ్ రాసినట్టు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. అండ్ మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. మన ఛానల్‌కి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. ఇది నా రిక్వెస్ట్. అండ్ అదేవిధంగా మీకు ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్‌గా వెళ్ళట్టయితే మనకు ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఫైనల్ ఆన్సర్‌కి అనేది చెక్ చేసుకోవాల్సిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి ఇదేనమాట. ఈ లింకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ముందుగా వచ్చేసి రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి పాస్వర్డ్. ఇక్కడ మీరు రోల్ నెంబర్ వచ్చేసి మీ అడ్మిట్ కార్డ్‌లో అయితే ఉంటుందో ఒకసారి చూసుకోండి. అండ్ కింద వచ్చేసి పాస్వర్డ్. పాస్వర్డ్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మొత్తం కూడా ఎంటర్ చేసి ఇక్కడ కన్సర్న్ క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి కింద ఇక్కడ మనకు లాగిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు లాగిన్ మీద క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు నోట్ అని ఇచ్చి పైకి స్క్రోల్ చేసి దీన్ని క్లోజ్ అయితే చేసుకోండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ కింద వచ్చి కింద చూసుకుంటే మనకు టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఎస్ఈ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 అని ఇచ్చి పక్కన ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు జనరేట్ ఉంది కదా, ఇక్కడ హియర్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఎస్ఈ అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 అయితే ఉంటుంది. ఇది మీ ఫైనల్ ఆన్సర్కి అనమాట. మనకి ఇంతకుముందు క్వశ్చన్ ఇది, అది టెంటేటివ్ ఆన్సర్కి మాత్రమే, ఇది ఫైనల్ ఆన్సర్కి. దీనిలో వచ్చేసి మీకు అక్కడ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఉంటే కరెక్ట్, అక్కడ రాంగ్ ఉంటే రాంగ్. మీరు అటెంప్ట్ చేసినది కూడా ఒకవేళ మీరు ఆప్షన్ అనేది కరెక్ట్గా పెట్టి అక్కడ కరెక్ట్గా ఉందంటే ఓకే. అక్కడ మీరు ఆన్సరే మీరు అంటే రాంగ్‌గా మీరు అటెంప్ట్ చేసి పెట్టుంటే అది రాంగ్ అనమాట. ఇదే ఫైనల్ ఆన్సర్‌కి మళ్ళీ కూడా అయితే రిలీజ్ చేయరు. ఇక్కడ మీ రోల్ నెంబరు, మీ క్యాండిడేట్ నేము, అదేవిధంగా మీ ఎక్కడ సెంటరు, డేట్, ఎగ్జామ్ డేటు అండ్ ఎగ్జామ్ టైమింగు అండ్ ఇక్కడ మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. దీన్ని ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఫైనల్ ఆన్సర్‌కి అనేది ఇక్కడ మీకు రైట్ సైడ్‌ని మీకు ప్రింట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గ్రీన్ మార్క్‌లోన. మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకొని మీకు తర్వాత అనేది ఈ విధంగా అయితే వస్తుందనమాట. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు పీడిఎఫ్ అని ఉంది కదా బ్లూ మార్క్‌లోన, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకొని మీరు గూగుల్ డ్రైవ్‌లో, మీ గూగుల్ డ్రైవ్‌లో కానీ మీ మొబైల్‌లో కానీ మీరు పీడిఎఫ్‌ని అయితే సేవ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇస్తాను బ్రదర్. మీరు ఎవరైతే ఆన్సర్‌కి చెక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ డౌన్లోడ్ చేసుకున్నారో మీ ఆన్సర్‌కి అనేది మాకైతే ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే మాకు సబ్మిట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్ ఆన్సర్‌కిలో మనకు పెట్టినది కరెక్ట్ ఆన్సరా రాంగ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకు ఫస్ట్ క్వెషన్‌కి వచ్చేసి మన సబ్స్క్రైబర్‌కి అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే గ్రీన్ మార్కులు ఉందో ఇది కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కింద చూసుకుంటే చూజ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ మన సబ్స్క్రైబరు సెకండ్ ఆప్షన్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్. కాబట్టి ఈ క్వెషన్‌కి తను రాంగ్ ఆన్సర్ అయితే అంటే అటెంప్ట్ అయితే చేయడం అయితే జరిగింది. రాంగ్ అనమాట అది. అదేవిధంగా సెకండ్ క్వెషన్ చూసుకున్నట్టయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్. మన సబ్స్క్రైబర్ పెట్టింది ఫస్ట్ ఆప్షను, ఇది కూడా రాంగే పెట్టాడు. అదేవిధంగా థర్డ్ క్వెషన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్, బట్ ఇతను ఫోర్త్ అయితే పెట్టడం జరిగింది, ఇది కూడా రాంగే. ఏ విధంగా మీరు అనేది చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని కింద కామెంట్ అయితే చేసుకోండి. ఇంతవరకు వీడియో ఎవరైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ 2024 ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ఫైనల్ ఆన్సర్‌కి అయితే రిలీజ్ చేశారు. మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయని కింద కామెంట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.